కేటీఆర్ ను సొంత పార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ కార్యకర్తలకున్న మంచి పేరును కేటీఆర్ చెరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత డైరెక్ట్ గా కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పిందన్నారు. తన వల్ల ఎవరికీ ఉపయోగం లేని కేటీఆర్ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీకి ఏం ఉపయోగం లేదు, ఒక్క ఓటు అదనంగా రాదు. కార్యకర్తలు కష్టపడి అక్కడిక్కడ జమ చేసి చేసుకున్న గుడ్ విల్ని ఈయన ఒక ప్రెస్ మీట్ తోటి మొత్తం జీరో అవుతుంది. కుటుంబానికి 6,000గా మారిండు. కుటుంబం కూడా ఈయనను ఉత్తరాధికారిగా భావించట్లే. స్వయాన కేసీఆరే కేటీఆర్ తోటి కాదు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసిండు. వాళ్ళ చెల్లెలు కూడా ఈయనను 6,000గా మాదిరిగా భావిస్తూ ఉంది. మా అన్నకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి ఆమె బాహాటంగా చెప్పకనే చెప్పింది. హరీష్ రావు గారు కూడా ఈయనను ఒక 6,000గా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా కేటీఆర్ను 6,000గా భావిస్తూ ఉంది. అంటే ఎవరికి ఉపయోగం లేని ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రేలాపన్నే ఆయన ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ చేస్తున్న ప్రేలాపనలు, ఉట్టి గాలి కబుర్లు. ఏది చెప్పినా కూడా వాస్తవం ఉండదు. ఈరోజు ఒకటి చెప్తే ఆయనకు తెలియకుండానే దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు ఇంకో రోజు ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థమైతే లేదు. అందుకే ముఖ్యమంత్రిని చేయాలి కొడుకును అనుకున్న కేసీఆర్ కూడా ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి ప్రమోషన్ ఇస్తలేడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటేనే ఇన్ని మా బీఆర్ఎస్ కుండకిన్ని చిల్లులు పెడుతున్నాడు. ఈయన నిజంగా రేపు ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటే మొత్తం కూడా కథం చేస్తాడు ఈ పార్టీని అని చెప్పి ఆయనే కాదు, ఆయన బీఆర్ఎస్లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇదే భావనతో ఉన్నారు. అందుకే ఏ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో వస్తలేరు. హామీల గురించి మాట్లాడే అర్హత ముఖ్యంగా కేటీఆర్కు లేదు. ఎందుకు లేదు అంటే మేమందరం ఆయన రానప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఒక పార్టీ కావాలని తిరిగిన వాళ్ళం. అప్పుడు కేసీఆర్ తోటి ఇన్నయ్య గారితో ఎన్నో గంటలు మాట్లాడిన వాళ్ళం. బెల్లయ్య నాయక్ గారు, మేము, పాషం యాదగిరి గారు, అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ గారు, జయశంకర్ గారు, జాదవ్ గారు, ఇట్లా అనేక మంది. ఆ చర్చల సందర్భంలో కేసీఆర్ ఒకటే మాట అన్నాడు, మా కుటుంబం అమెరికాలో ఉంది, మియా బీబీ మేమిద్దరమే ఉంటాము, మాకు రాజకీయ వారసత్వం అవసరం లేదు, తెలంగాణ కోసమే కొట్లాడతామని చెప్పింది. ఏమైంది? ఆ రోజే అనుకున్నాడు కేటీఆర్ తోటి మాకు అవసరం లేదు, 6,000 లాంటివాడు వీడు అమెరికాలో ఉంటేనే బాగుండు అని చెప్పి ఆ రోజే కేసీఆర్ అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ తోటి పొత్తు వల్ల, ఆ రోజు తెలంగాణ ఇస్తామన్న వాగ్దానంతో పొత్తు వల్ల ఆయన ఎంపీగా గెలిచిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. ఇక కేంద్ర మంత్రి కాగానే మొత్తం